హలో ఫ్రెండ్స్, మంచిర్యాల డిస్టిక్ హాజీపూర్ మండల్ ములకల గ్రామంలో తవ్వకాల్లో అమ్మవారి విగ్రహం బయటపడింది. గోదావరి పక్షాలన పేరుతో ములకల గ్రామాన్ని సందర్శించిన స్వామీజీలు, పీఠాధిపతులు ములకల గ్రామంలో గోదావరికి హారతి కార్యక్రమం ఊరిలో మహాశక్తి ఉందని చెప్పిన స్వామీజీలు గోదావరికి హారతి ఇచ్చి తిరుగు ప్రయాణంలో స్వామీజీలు ఊరిలో పోచమ్మ గుడి పక్కన ఉన్న స్థలంలో అమ్మవారు ఉన్నదని చెప్పిన పీఠాధిపతులు ఆ స్థలం అనేది ఆ గ్రామానికి చెందిన నారా వెంకన్న అనే యజమానిది. ఆ ఊరి గ్రామస్తులు ఆ యజమాని సహకారంతో సోమవారం ఉదయం తవ్వకాలు జరిపారు. ఉదయం 11:30 అమ్మవారు విగ్రహం అనేది బయటకు తీయడం జరిగింది. ఈ అమ్మవారికి వారు విజయదుర్గగా నామకరణం చేశారు. కనబడుతుంది చూడండి, ఈ అమ్మవారండి. ఇక్కడ అమ్మవారిని చూడడానికి భక్తులు చుట్టుపక్కల గ్రామస్తుల నుంచి తండోపతండాలుగా తరలి వచ్చారు. ఇక్కడ చూడండి, మీకు అమ్మవారి విగ్రహం అనేది స్పష్టంగా కనబడుతుంది. చూడండి, మీకు క్లారిటీగా కనబడుతుంది అమ్మవారి విగ్రహం అనేది విజయదుర్గ అమ్మవారు. ఈ అమ్మవారు సింహం పైన కూర్చొని ఉన్నారు. చూస్తుంటే మీకు కనబడుతుంది లైవ్లో. ఈ పక్కన స్థలంలో అమ్మవారు బయటికి తీయడం జరిగింది. ఇక్కడ కనబడే స్థలంలోనే ఆరాధించిన తర్వాత రిటర్న్ రాగా ఇక్కడ టెంపుల్ ఉంటుంది, మన పోషమ్మ టెంపుల్. అక్కడ పక్కన ఉంది అని చెప్పి టెంపుల్లోకి వచ్చేసి బయటికి వెళ్ళి అక్కడ లోపల కృష్ణవంతుడు ఇట్లా ఒకటి ఉన్నాయని చెప్పేసి వచ్చేసి ఆ రోజు కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళడం జరిగింది. ఈ గురికల్ల గ్రామ ప్రజలు మా డాడీ నాడం వెంకటి మా డాడీని పిలిచేసి ఇట్లా సంగతి ఇట్లా టెంపుల్ సాధువులు వచ్చారు. వచ్చేసి ఇక్కడ అమ్మవారు ఉన్నారు అని చెప్పేసి వచ్చారు. గ్రామ పెద్దలు వాళ్ళు మా డాడీతో దీన్ని ఏం చేద్దామని అంటే మా డాడీ సరే ఒకసారి మీరైతే చూడండి అయిన తర్వాత ఈరోజు పూజ చేసి అది చేసి పెట్టి తీసుకెళ్ళడానికి 1 ఫీట్ లోపల అమ్మవారు విగ్రహం వెళ్ళడం జరిగింది.